ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ డోర్స్ మొత్తం మనకు వినియర్ ఫినిషింగ్ ఉంటుంది. జస్ట్ సింపుల్ గ్రూమ్ ఉంటుంది దీనికి. నెక్స్ట్కి ఇది ఒక సింపుల్ గ్రూమ్ ఉంటుంది. పైన కింద కూడా 2 లైన్స్ ఉంటాయి. చాలా సింపుల్ డిజైన్ ఉంటుంది. బెడ్రూమ్ వచ్చేసరికి బెడ్రూమ్ వచ్చేసి 70 ఫీట్ అండి. ఇది టోటల్ ట్రిపుల్ స్లైడింగ్, 3 స్లైడింగ్ ఉంటాయి. ఒక ప్రొఫైల్ ఉంటుంది. అటుపక్క నుంచి నేను ఒకటి చూపిస్తాను. మనకు ఫస్ట్ వచ్చేసి ఈ ఏరియాలో ఈ డెక్లో ఫినిషింగ్ కూడా మనకి లెదర్ ఫినిష్ అండి. వైట్లోనే చాలా లెదర్ ఫినిష్. ఇది మనం చేయి పెట్టి ఇట్లా ఫీల్ అయితేనే అనేది మనకు తెలుస్తుంది. దీని కాంబినేషన్ వచ్చేసి వుడ్ కలర్ స్మోక్ డెక్లం అనేది. లోపల ఇది మామూలుగా ఏంటంటే ఈ 2 షెల్ఫ్లు కూడా తీసి మనం ఈ ఏరియాలో మన బీరో కూడా పెట్టుకోవచ్చు. అల్మారీ పెట్టే అంత ప్లేస్ ఉంటుంది. ఈ ప్లేస్ కూడా మనకు సరిపోతుంది. హైట్ సరిపోతుంది, విడ్త్ సరిపోతుంది. 2 డోర్స్ అటు వెళ్ళిన తర్వాత టోటల్ సాఫ్ట్ క్లోజ్ అనేది కూడా ప్రొఫైల్ కింద ఏదైతే ఉందో అది పూర్తిగా సాఫ్ట్ క్లోజ్ నిమ్మి ఇచ్చామన్నమాట. దీన్ని స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది. టోటల్గా 2 డ్రా ఉంటాయి ఇక్కడ. పైన వచ్చేసి హ్యాంగర్, కింద రెగ్యులర్గా ఉండే 2 షెల్ఫ్స్. ఇది అటు ఇటు వైట్ డోర్స్ ఉంటాయి. మధ్యలో మాత్రం వుడ్ కలర్. దానివల్ల ఏంటంటే ఈ కబోర్డ్కి ఫుల్ లుక్ వస్తుంది. ఈ సైడ్ కూడా నేను చూపించేస్తాను. సేమ్ మన పక్కన చూసాం, సేమ్ అట్లాగే ఉంటుంది. ఇది కూడా ఈ షెల్ఫ్స్ కూడా మూవబుల్ షెల్ఫ్స్ అనేది మనం మూవ్ చేసుకోవచ్చు, తీసేసుకోవచ్చు, తీసి కింద పెట్టుకోవచ్చు కావాలనుకుంటే. గ్లాస్ మనకి ప్రొఫైల్ అనేది సిపి ఫినిష్ ప్రొఫైల్ కలర్. లోపల ఏదైతే ఉందో అవుట్ సైడ్ కలర్ ఇన్సైడ్ వాడాము. 2 గ్లాస్ షెల్ఫ్లు ఉంటాయి. టోటల్గా మనకి పెద్ద అమౌంట్ అయితే ఇంత ఈజీగా పడుతుంది. ఇటు సైడ్ వచ్చి మనకి రైటింగ్ టేబుల్ మనం వర్క్ చేసుకోవడానికి ల్యాప్టాప్ పెట్టి వర్క్ చేసుకోవచ్చు. మన పవర్ పాయింట్ కూడా ఇక్కడ ఉంటుంది. ఇవి బుక్స్ పెట్టుకోవడానికి హైడ్రాలిక్ డోర్స్. టోటల్ మాస్టర్ బెడ్రూమ్ అండి. దీంట్లోనే డ్రెస్సింగ్ ఉంది. డ్రెస్సింగ్ వచ్చేసి ఇది వాష్రూమ్. ఇది ఆపోజిట్ మనకు కనిపిస్తుంది మన మిర్రర్. ఇది వచ్చేసి మన మాస్టర్ బెడ్రూమ్ ఉన్న అటాచ్ అయినటువంటి డ్రెస్సింగ్ రూమ్ అండి. ఇది కూడా సేమ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. వైట్ అండ్ గ్రైన్స్ కాంబినేషన్. లోపల చాలా ఏంటంటే బట్టలు మనం ఏదైనా వాడిని వేసుకునేటువంటి బట్టలు కూడా మనం హ్యాంగ్ చేసుకోనుకుంటుంది. ఇటుపక్క మీకు ఏ అయితే ఈ లైన్స్ కనబడుతున్నాయో డోర్ పైన ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ వచ్చేసి మనం వాడే బట్టలు పెట్టుకున్నప్పుడు స్మెల్ అదే రాకుండా అనమాట. కింద పైన ఆ లైన్స్ ఉంటాయి, అవి హోల్స్ అనమాట. అవి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటు సైడ్ మామూలుగా అంటే మనం బట్టలు మడత పెట్టుకోవడానికి ఇటు పక్క ఉంటుంది. పైన వచ్చేసి మీకు ఇంతకు ముందు చెప్పినట్టు ఇవి పుష్ డోర్స్. ఇవి ఇట్లా మనకి పైన ఏరియా అంతా లాక్ అనమాట. ఇది ఇటుపక్క మిర్రర్, ఇటుపక్క మిర్రర్. మన ఇక్కడ
సింపుల్గా ఏమైనా పెట్టుకోవడానికి అక్కడ చిన్న కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంటుంది. రైట్ సైడ్లో 2 డ్రాస్ ఉంటాయి. ఈ డ్రాస్ వచ్చేసి రెండు సింపుల్గా 2 డ్రాస్ ఉంటాయి. ఇందులో రెగ్యులర్గా ఇక్కడ ఏదైతే మనం పెట్టుకుంటామో అవి లోపల మనం పెట్టుకుంటుంది. ఈ వాష్రూమ్లో కూడా మనకి ఇక్కడ ఒక బాక్స్ ఉంది, ఇది కూడా చూపించేస్తాను. వాష్రూమ్లో ఈ బాక్స్ ఉంది కదా, 100% వాటర్ ప్రూఫ్ అనేది మనం WPVCతో తయారు చేసాము. దీని కూడా ఎటువంటి హ్యాండిల్స్ ఉండవు. ఒకవేళ ఇది ఎప్పుడన్నా మనకి లీకేజ్ అయినా కూడా ఇది ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే టోటల్ వాటర్ ప్రూఫ్ కనుక ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇవి కూడా సాఫ్ట్ క్లోజ్, పూర్తిగా మనం ఇందులో వాడిని అన్ని సాఫ్ట్ క్లోజ్ ఇంజెస్. అది కాకుండా ఇంజెస్ కూడా ఇంపోర్టెడ్ ఇంజెస్, మేడ్ ఇన్ టర్కీ ఇంజెస్ అండి.